హాయ్ హలో. మేమైతే సాటర్డే ఈవినింగే చికెన్ ఇంకా పూరీలు అయితే చేసుకున్నాము. ఎందుకంటే సండే కూడా తినొచ్చు, ఇంకా పూరీలు ఉంటాయి అట్లా అనేసి అట్లా ప్లాన్ చేసుకున్నాము. పిండి కలిపేసరికి నాకైతే ఫుల్గా హ్యాండ్ పెయిన్, ఇంకా చేతితో చేయలేనని ఇలా పూరీ ప్రెషర్తో అయితే ప్రెస్ చేస్తున్నా. పూరీలు బాగానే వచ్చాయి. ఇంకా నరేష్ అయితే తిడుతున్నాడు వచ్చి, ఇలా వీడియో తీస్తూ చేస్తే గంట సేపైనా కాదు, తొందరగా కానీ అని తిడుతున్నాడు. ఎందుకంటే ఆయన బుజ్జిబాబుని చూసుకుంటున్నాడు కాబట్టి. ఇక్కడ తినైతే నరేష్ వాళ్ళ అక్క కొడుకు, ఇంకా తనతో అయితే పూరీలు చేపించా, వీడియోలు కూడా తీపిచ్చా. ఎందుకంటే ఒకదాన్ని చేస్తే లేట్ అయిపోతుంది కదా. ఇంకా తను చేస్తుంటే నేనైతే ఇక్కడ కాల్ చేసా. పూరీలు పొంగితే టేస్ట్ బాగుంటాయి కదా, నాకైతే పొంగితేనే ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్లో షేర్ చేసుకోండి. మా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు పూరీలు నేనే చేస్తా. ఇంకా చేసిన వెంటనే వేడివేడిగా తినేస్తాము. అదే గుర్తొచ్చింది నాకైతే. పూరీలు చేస్తున్నప్పుడు మా అమ్మనే ఫుల్గా గుర్తొచ్చింది. ఇంకా ఇక్కడ నేనైతే పూరీలు కాల్ చేస్తున్నా. ఇంకా నరేష్ ఏమో బుజ్జిబాబుకు అన్నం పెడుతున్నాడు. వాడైతే పాపం బాగా సతాయిస్తున్నాడు నరేష్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు బుజ్జిబాబు. నరేష్ కనిపించకపోతే ఫుల్గా ఏడుస్తున్నాడు కూడా. ఎందుకో బాగా అలవాటైపోతున్నాడు నరేష్కి. ఇంకా ఆయన అయితే తినిపించేస్తున్నాడు. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా. ఇంకా పూరీలు కాల్చిన కడాయిలోనే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఇంకెప్పుడు అలా చేయొద్దు అని అర్థమైంది. ఎందుకంటే కలపడానికి అస్సలు రావట్లేదు, ఎక్కడి కింద పడిపోతుందో కర్రీ అనిపించింది. ఇక్కడ ఇన్స్పెక్షన్ మాస్టర్ అయితే ఇన్స్పెక్షన్ చేస్తుండు కర్రీ ఎట్లా వచ్చింది అనేసి. కానీ కర్రీ బాగానే వచ్చింది. కొంచెం సూప్ లాగా చేసా, ఎందుకంటే పూరీలోకి సూప్లా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా హృదయం మురళి మూవీ అయితే పెట్టేసుకున్నాము. అది మూవీ పెట్టేసుకొని ఇంకా పూరీలు అయితే తలా ఒక 5 వేసుకొని ఇంకా మూవీ చూస్తూ పూరీలు అయితే తిన్నాము. అప్పటికే బుజ్జిబాబు పడుకున్నాడు కాబట్టి నేనైతే కొంచెం ప్రశాంతంగానే తిన్నా. ఇక్కడ వేడి వేడి చికెన్ కర్రీ విత్ పూరీలు తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కర్రీ కూడా బాగా సెట్ అయింది. కాకపోతే నరేష్కి పూరీలు కొంచెం లావుగా అనిపించాయంట. ఎందుకంటే ప్రెస్ చేసాం కదా, చేతితో చేస్తే ఇంకా కొంచెం పలచగా వచ్చేవి. కాకపోతే ఇంకేం చేస్తాం, ఏం చేయలేము, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంకా తింటుంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా బాగా వచ్చింది టేస్ట్ చికెన్ కర్రీ కూడా. ఇంకా ఆగస్ట్ 15th మార్నింగ్ అయితే మేము లేచేసరికి లేట్ అయింది. బుజ్జిబాబు అస్సలు పడుకోనివ్వలేదు. మేము లేచేసరికి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. మా ఇంటి వెనకాలే గాంధీ స్టాచ్యూ ఉంటుంది. సో అక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ చేసిర్రు. ఇంకా పైనుండి చూస్తుంటే మాకైతే కనిపించింది. కాసేపు అలా బయట వెదర్ని చూసాము, ఎంత బాగుందో. ఒక సైడ్ ఏమో మబ్బు వచ్చినట్లు అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో ఎండ కొడుతుంది. ఇంక ఇక్కడ ట్రైన్లు అయితే వెళ్తున్నాయి. మాకైతే రైల్వే స్టేషన్ చాలా దగ్గర. ఇంకా ట్రైన్లు వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంటే చాలా అందంగా ఉంటుంది. చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీకు వీడియోలో సరిగా కనిపిస్తుందా లేదో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా అలా అయితే కాసేపు చూసాము. బుజ్జిబాబు వాళ్ళ డాడీని వదిలిపెట్టి అస్సలు ఉండట్లేదు. చూసారా, నా దగ్గరికి కూడా రాకుండా తన దగ్గరే ఉంటున్నాడు. ఇంకా మండే నాకైతే ఎంత టార్చర్ చూపిస్తాడో ఏమో చూడాలి. నరేష్ ఒక 1/2 అవర్ బయటికి వెళ్ళాడా, ఒక్కటే ఏడ్చుడు డోర్ దగ్గరికి వెళ్ళి. మస్తు ఏడ్చిండు పాపం, బాధేసింది. ఇంకా మా 2 days అయితే సండే ఇంకా సాటర్డే ఇలా అయిపోయాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా, బాయ్.